శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అలా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరో ఒకరు తయారు చేస్తేనే అది అన్నం కింద మారుతుంది. అలా మనం అన్నం వండేటప్పుడు ఎవరు వండినా కూడా ఒక లలితా సహస్రనామాలో, విష్ణు సహస్రనామాలో, లింగాష్టకం కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన స్తోత్రాన్ని, శ్లోకాన్ని చదువుతూ మనం కనుక వండితే అలాంటి ఒక మంచి ఎనర్జీ అనేది ఆ అన్నంలోకి వస్తుంది. ఒక మంచి శక్తి ఆ అన్నంలోకి, వండే పదార్థంలోకి వస్తుంది. అలాంటి పదార్థం తిన్న ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళల్లో కూడా మనం ఒక పాజిటివ్ ఎనర్జీని మనం వాళ్ళకి అందించినట్టు అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వాళ్ళల్లో వస్తుందో వాళ్ళల్లో 1% అయినా నెగటివ్ ఎనర్జీకి చోటు లేకుండా మనం చేసినట్టు అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనుషుల్లో వస్తున్న రకరకాల రాకూడని ఆలోచనలకి ఒక 1% అయినా చోటు లేకుండా అవుతుంది. అలా అందరం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మనం పదార్థాలని వండేటప్పుడు మనలోకి మనం తెచ్చుకొని అవి చదువుకుంటూ ఉండడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని మార్చడానికి చిన్న ఉడతా సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం.